2300. ఏంట్రా మన సెంటర్ లో ఒక పోలీసుడు బళ్ళాపి లంచం తీసుకుంటున్నాడనా? తీసుకొని మనకెందుకు? ఏంటన్నా బుద్ధి అక్కడ మాట్లాడుతున్నావు? ఈ కెమెరాలో సీనియర్ గారు షూట్ చేస్తే కమిషనర్ గారికి ఇచ్చావే అనుకో, మన పేరు మోగిపోతుంది. పోలీసు వాళ్ళతో ఏం సొద్దు. టాప్ గేర్ లో వెళ్ళి గోడను కూతురంటే ఏంటి చిన్న పిల్లల్లో మాట్లాడతావు? ఇలా అన్ని చోట్ల లంచాలు తీసుకుంటుంటే పిండి ఏమైపోతుంది? వాళ్ళ లంచాలు తీసుకుని చూస్తూ ఊరుకోమంటావా? చిక్కేవ చితక పెంచేస్తారు, తర్వాత ఎందుకు పనికిరావు. ఆధారాలు ఉన్నప్పుడు కూడా పట్టుకోకుండా ఎలా ఉంటావా? తీసావా? వెరీ గుడ్. ఏం మేసాల ఎలా ఉన్నావు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావచ్చు, నీ పేరు అదే కదా. హలో, లంచం తీసుకున్న తర్వాత గట్టిగా అరవకూడదు. వీక్నెస్ బయటపడ్డాక వీరావేశం కూడదు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచం తీసుకున్నావు ఈ వీడియోలో రికార్డ్ అయింది. రేపు సంక్రాంతి పండుగ రిలీజ్. ఏంటి వీడియోలోనా? అవును. అదేంటే లారీ వాడి దగ్గర 2 రూపాయలు తీసుకుంటావు, మోటార్ బైక్ వాడి దగ్గర 50 రూపాయలు తీసుకుంటావు. అదే లేదు సార్, లారీ వాడు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఆగి డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి. అదే బైక్ వాడు అయితే ఎప్పుడో గానీ దొరకడు. అందుకని ఇందులో ఇంత లాజిక్ ఉందా? నోరు మూసుకుని అతను ఎందుకు అనవసరంగా తిడతావు? ఎవడన్నా అమాయకుడు బండి మీద వస్తానంటే లైసెన్స్ ఉందంటావు, ఉందంటే ఆర్సీ బుక్ ఉందంటావు, అది ఉందంటే ఇన్సూరెన్స్ ఉందంటావు. మరి అటువంటిప్పుడు 1 వేలో వస్తున్నావు ఏంటని అడుగుతావు. 1 వే కాస్త నేను కరెక్ట్ గానే వస్తానంటే అంత ఓవర్ స్పీడ్ ఎందుకు వస్తానంటావు? అదే అడిగేది. చంపేస్తాను. కెమెరా అదిగి తెచ్చింది మీరేగా? అవును సార్, క్యాసెట్ మర్చిపోయారు అన్నా. ఇందులో ఏమి రికార్డ్ అయి ఉండదు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది, తొందరపడి ఏదో నోరు చేసుకున్నాను. మీరు చేయి చేసుకోకండి సార్ ప్లీజ్. నోటుకు వచ్చినట్టు నన్ను తిట్టి తొందరపడ్డానంటావా?